మరి ఈ సమయంలో దేవుని పిల్లలారా, నామాలు అబిగయలు కుటుంబ చరిత్రను గురించి మాట్లాడుతున్నాము. చాలా కుటుంబాల గురించి బైబిల్లో దేవుడు తెలియజేశాడు. మనము గృహ కూడికల్లో చాలా వాటిని గురించి మనం నేర్చుకుంటున్నాం, చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు ఒక కుటుంబం, ఎవరి కుటుంబం అంటే నామాలు అబిగయలు. వీరు ఒక భార్యాభర్తలుగా, ఒక గొప్ప కుటుంబముగా, ఎక్కువ ధనం కలిగినటువంటి కుటుంబముగా వారు ఉన్నారు. వారు బైబిల్లో రాయబడినట్టు 25వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కర్మెలోని మాయోనందు ఆస్తి గలవాడప్పుడు అప్పుడు ఉండేను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు కనబడుతున్నారు. వారు కర్మేలు ప్రాంతంలో మాయోను అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్నారు. అతని పేరు నామాలు, అలాగే తన భార్య పేరు అబిగయలు. అయితే అతను చాలా ఆస్తి గలవాడు. అతనికి ఎంత ఆస్తి ఉన్నప్పుడంటే 3000 గొర్రెలు ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు 3000 గొర్రెలు ఉంటేనే గొప్పవాళ్ళని మనం ఫీల్ అవుతాం. మరి ఒకప్పుడు 3000 గొర్రెలు 1000 మేకలు అతనికి ఉన్నాయి. అలాగే చాలా మంది పనివారు ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే అతను చాలా ఆస్తి గలవాడు. అయితే ఆ 3వ వచనంలో గొర్రెలు బొచ్చు కత్తిరించుటకై అతను కర్మేలుకి వెళ్ళిపోయాడు. ఆనాటి దినాల్లో గొర్రె బొచ్చు వ్యాపారం చేస్తూ ఎక్కువ ధనానికి అమ్మేవారు. అలాగే ఎక్కువ గొర్రెలు, ఎక్కువ మేకలు ఉన్నాయి కనుక వాటిని తీర్చడానికి పరివారం తీసుకొచ్చి వాటిని అమ్మేవాళ్ళు కనుక ఆ ధనంతో వాళ్ళు గొప్ప ధనవంతులుగా ముందుకు వెళ్ళేవాళ్ళు. అయితే అతని పేరు నామాలు, అతని భార్య పేరు అబిగయలు. అందరూ రాయి చూడాలి. అతని పేరు నామాలు, అతని భార్య పేరు అబిగయలు. అయితే ఈ స్త్రీ, ఈ అబిగయలు సుబుద్ధి గలదై రూపసి అయి ఉండేను. ఈమె ఎలా ఉందంటే సుబుద్ధి గలది. అంటే ఈ అబిగయలు యొక్క గుణం సుబుద్ధి, అంటే మంచి బుద్ధిమంతురాలు. బుద్ధి వేరు, సుబుద్ధి వేరు. అలాగే అతని భర్త అయితే చర్యలన్నింటిని బట్టి చూడగా నామాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. భర్త ఎలా ఉన్నాడంటే మోటువాడు, దుర్మార్గుడు, అలాగే పనికి మాలినవాడు, అలాగే దుష్టుడు, అలాగే దుర్మార్గుడు. అక్కడ అధ్యాయంలో చదివితే ఈ గుణాలన్నీ కనబడతాయి. ఎవరిలో? నామాలు. దుష్టుడు, దుర్మార్గుడు, పనికి మాలినవాడు, మోటువాడు, అలాగనే ఇవన్నీ కనబడతాయి. అయితే ఇవన్నీ కూడా మంచి గుణాలా చెడ్డ గుణాలా అని అంటే ఇందులో ఏ మంచి గుణం కూడా లేదు. ఎవరిలోనా? అబిగయలు భర్తలోన. ఇప్పుడు ప్లస్ మైనస్ లాగా. అయితే భార్య మాత్రము సుబుద్ధి కలది. అలాగే అందం విషయానికి వచ్చేసరికి చాలా సౌందర్యవతి, చాలా అందగత్తే. అలాగే భర్త చూస్తే మోటోడు, మొరటోడు, దుర్మార్గుడు, అలాగనే పనికి మాలినవాడు. ఏమంటే ఎవరినైనా పనికి మాలినవాడు అంటారా? చాలా సందర్భాల్లో వారి క్రియలను బట్టి, వారి పద్ధతులను బట్టి వీడు దుర్మార్గుడు, వీడు దుష్టుడు, వీడు మోటోడు, ఏది చెప్పినా వినడు, మంచి చెడ్డ ఆలోచించడు, నచ్చినట్టు బిహేవ్ చేస్తాడు, నచ్చినట్టు ప్రవర్తిస్తాడు, నచ్చినట్టు మాట్లాడతాడు, గౌరవం ఇవ్వడు, విలువ ఇవ్వడు,
అని ఇలాంటి వారు ఉన్నారంటే చాలా కుటుంబాల్లో ఉన్నారు. వీళ్ళిద్దరు లక్షణాలు కలిగిన వారు చాలా కుటుంబాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఒక సందర్భం కనబడుతుంది 4వ వచనంలో. నాబాలు గొర్రెలు బొచ్చు కత్తిరి వేయించున్నాడని అరణ్యమంతున్నటువంటి దావీదు విని. ఇప్పుడు అరణ్యంలో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. అరణ్యంలో దావీదుకి ఏంటి పని అంటే సౌలు దావీదుని తరుముతున్నాడు చంపడానికి. అప్పుడు దావీదు కొంతమంది సమూహాన్ని, సుమారుగా 600 మంది మనుషులు తన వెంట పెట్టుకొని తప్పించుకుంటున్నాడు, పారిపోతున్నాడు, అరణ్యంలో దాక్కుంటున్నాడు, గుహల్లో నివాసం చేస్తున్నాడు. కానీ దేవుడు వారిని పోషిస్తున్నాడు, దేవుడు వారిని కాపాడుతున్నాడు. అయితే ఈ వార్త ఎవరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? అరణ్యంలో ఉన్నటువంటి దావీదు దగ్గరికి వచ్చింది. ఏ వార్త? ఈ నాబాలు తన గొర్రెలన్నింటిని కూడా గొర్రెల బొచ్చు కత్తెర వేయిస్తున్నాడని ఆ వార్త విన్నాడు. అయితే తన దగ్గర ఉన్న 10 మందిని పిలిచి వారితో ఇలా చెప్పాడు. ఇట్లా మీరు కర్మేలు ప్రాంతానికి వెళ్ళి నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి నేను దావీదుని పంపించానని చెప్పి మీరు కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతులతో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమును గాక అని పలికి. ఎంత బాగా చెప్తున్నాడండి దావీదు. 10 మంది మనవులతోటి నాబాలు దగ్గరికి పంపించి ముందు మంచి విషయాలు చెబుతున్నాడు. ఇదిగో మేము 10 మందిని అరణ్యంలో ఉన్నటువంటి మా యజమాని దావీదు మీ దగ్గరికి పంపించాడు. అయితే మీరు క్షేమంగా ఉన్నారా? వీళ్ళంతా క్షేమంగా ఉందా? అలాగనే మరి ఇంకేం చెబుతుంటే అక్కడ కుశల ప్రశ్నలు అడిగి నీకు మీ ఇంటికి కలిగిన క్షేమంగా కానీ పలికి ఈ వర్తమానము తెలియచెప్పాను. నీ యొక్క గొర్రెలు వచ్చి కత్తిరించి వారు ఉన్నారనే సంగతి నాకు వినబడను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీళ్ళు చేసి ఉండలేదు. వారు కరిమేల్లో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకోలేదు. అంటే దావీదు యజమాని చెప్పిన విషయాలన్నీ ఈ 10 మంది జనులు వచ్చి చెబుతున్నారు. అంటే అరణ్యంలో మేము నివసిస్తున్నప్పుడు మీ పనివారు, ఎవరి పనివారు? నాబాలు అబీగైలు యొక్క గొర్రెలు కాస్తున్నటువంటి మంద కాపరులు అరణ్యంలో ఆ మంద వేసినప్పుడు మేము చుట్టూ కాపలా ఉన్నాం. ఎంతవరకు వాళ్ళు ఆ కాలం వరకు వాళ్ళు ఉన్నారో అంతకాలం మేము కాపాడాం. ఏ శత్రు భయం చేతను, ఏ జంతు భయం చేతను, ఏ క్రూరముఖము చేతను ఏ హాని కలగకుండా మేము చుట్టూ గోడలా కాశాం, చుట్టూ గోడలా కాశాం. అయితే ఇప్పుడు కొంచెం మాకు మేలు చేయాలా అని ఆ యొక్క 10 మంది పనివారు చెబుతున్నారు. నీ పనివారిని నువ్వు అడిగినట్లయితే వారు అలాగా చెబుతారు. నీ పనులు ఉన్నారు కదా, గొర్రెలు కాస్తున్నారు, వాళ్ళు మీరు అడిగారనుకోండి, దావీదు పనులంట మీ చుట్టూ కాపలా ఉన్నారంట, కాశారట, ఏ హాని లేకుండా, మీకు హాని లేకుండా, గొర్రె పిల్లలకి హాని లేకుండా వారి ద్వారా మీరు ధైర్యంగా ఉన్నారట అని మీరు అడగండి, మీ పనులు చెబుతారు అంటే. కాబట్టి అతనేమంటున్నాడు నాబాలు, కాబట్టి నా పని వారికి చెబుతున్నమాట అని అంటున్నారు. ఎవరు? 10 మంది. కాబట్టి నా పని వారికి దయచూపుము, శుభదినమున మేము వచ్చింది కదా, నీకు ఇష్టం వచ్చినటువంటి దాసులకు నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. అంటే ఆహారం లేదా కొద్దిపాటి మాంసము, అంటే అలా చేసినప్పుడు వృద్ధి చేస్తారు. అలా కొద్దిపాటు మేము అరణ్యంలో ఉన్నాం కనుక మా యజమానుడు దావీదు పంపించాడు, మేము మీకు ఉపకారం చేశాము, మీరు కొంచెం మా ఆకలి తీర్చాలి అని మా యజమానుడి మీద పంపించాడు అని వాళ్ళు చెబితే అప్పుడు అతను ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. నాబాలు ఏమంటున్నాడంటే, దావీదు ఎవడు, యెషయా కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. అంటున్నాడు నాబాలు ఎలాంటి వాడు? మోటువాడు, దుర్మార్గుడు, పలికిమాలినవాడు, దుష్టుడు, ముఠియా కలిగినటువంటి వాడు, ముఠియా తన కలిగిన వాడు. ఇప్పుడు
మంచి చేసిన వారికి మంచి చేయాలి కదా. ఇప్పుడు దావీదు ఇంకోటి వాడంటే గొలియాతుని చంపాడు. దావీదుకి 10,000 మంది అన్నారు, సౌలుకి 1,000 మంది అన్నారు. అలా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదుని రాజుగా అభిషేకించారు ఆల్రెడీగా. కానీ సౌలునంత కాలం కూడా అతను రాజే, కానీ సౌలు రాజు కాకుండా 38 సంవత్సరాలు తరుముతున్నాడు. ఇప్పుడు ఒక అధికారి, రాజు, అలాగే అతను కూడా ఎలాంటి వాడు అని బైబిల్ రాయబడిందంటే సుబుద్ధి కలిగిన వాడు. ఎవరు? దావీదు. దావీదు ఎలాంటి వాడండి? సుబుద్ధి కలిగిన వాడు. మరి అబేగేలు ఎలాంటిదాయి? ఈమె కూడా సుబుద్ధి కలిగినదాయి. సుబుద్ధి అంటే మంచి లక్షణాలు, ప్రతి విషయంలో దేవునికి భయపడే లక్షణాలు, తగ్గించుకున్న లక్షణాలు కలిగిన వారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 19:11 వచ్చింది. ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును. ఒకరి సుబుద్ధి వారికి దీర్ఘశాంతం నిచ్చును. సుబుద్ధి ఉంటే ఏమండి, వాళ్ళు ఎంత శ్రమ వచ్చినా, ఎంత హింస వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వారు శాంతమూర్తులుగా ఉంటారు. సుబుద్ధి అంటే అది. ఇప్పుడు 38 సంవత్సరాలు దావీదు కష్టకాలం వచ్చింది, కానీ ఎక్కడా సౌలుని చంపడానికి ప్రయత్నము చేయలేదు. అంటే సుబుద్ధి కలిగిన వారు మంచిగా ఆలోచన చేస్తారు. మోటే కలిగిన వారు, పనికి మాలిన వారు, దుర్మార్గులు, దుష్టులు ఈ నామములు ఎలాగైతే ఆలోచన చేస్తారో అలాగన దావీదు ఏమన్నాడు? దావీదు ఎవడు అని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మరొక దగ్గర ఒక మాట రాయబడ్డది. ఒకసారి బైబిల్ తెరచినట్లయితే యోబు గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. నీవు పనికి మాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా. అంటే కొంతమంది కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు రాజులంటే ప్రజలందరి మీద అధికారులు. అలాగనే ప్రధానులు అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వారిని ప్రధానులు అంటారు. అందరికంటే హై స్టాప్ ఉన్న వారిని రాజులు అంటారు. వాళ్ళ నాయకులు. మరి సామాన్యమైన ప్రజలు వారిని ఎలా మాట్లాడకూడదంటే వారిని గౌరవించాలి. రాజుగారిని గౌరవించాలా, ప్రధానుల్ని గౌరవించాలి. కానీ కొంతమంది పనికి మాలిన వారు, నీవు పనికి మాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చిన. ఇప్పుడు ఎవడు అని అంటున్నాడు ఎవరిని? దావీదుని. అలాగే మరొక సందర్భంలో ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు, ఈ పనికి మాలిన ఆలోచన కలిగిన వాడు ఒక వ్యక్తి ఉన్నాడు. బిక్రీ కుమారుడైన షబయా అని. అతనేం చేశాడు అని అంటే దావీదు మీద తిరుగుబాటు చేసి ప్రజలందరినీ రేకెత్తించి, దావీదు ఎవడు? దావీదు పనికి మాలినవాడు కదా, ఆయనతో ఎవరు వెళ్ళొద్దు, మీరందరూ నా వైపు వచ్చేయండి అని తిరుగుబాటు చేశాడు. ఎవరు? ఈ బిక్రీ కుమారుడైన షబయా. ఇది మనకి ఎక్కడ కనబడుతుందంటే 2 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 1-2 వచనాలు. అలాగనే ఆ తర్వాత మనం చదవగలిగినట్లయితే 20-22 వచనాల్లో ప్రారంభం కనబడుతుంది. దావీదుని ఏం చేస్తాడంటే ఒకసారి చూద్దాం, అది మీకు అర్థమవుతుంది. ఇక్కడ దయచేసి 2 సమూయేలు గ్రంథం 20 అందరూ వినాలి జాగ్రత్తగా. బెన్యామీయుడగు చదవకపోతే ఊరుకుంటారా? బెన్యామీయుడగు బిక్రీ కుమారుడైన షబయాను పనికి మాలిన వాడొకడు అచ్చుకుంటాడు. చదవడం ఎందుకంటప్పుడు బెన్యామీయుడగు బిక్రీ కుమారుడైన షబయాను పనికి మాలిన వాడొకడు అచ్చట ఉండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు. ఇక్కడ ఏం
చేస్తున్న ఇతని గురించి ఏం రాయబడ్డ బైబిల్లో? ఇతడు పనికి మాలినవాడు. అక్కడ ఎవరు? అబీగైలు భర్త నాబాలు గురించి ఏం రాయబడింది? అతడు కూడా పనికి మాలినవాడు అని రాయబడ్డది. కనుక ఈ పనికి మాలినవాడు అనేటువంటి వ్యక్తిని గురించి ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, దావీదుని గురించి ఇతడు ఒక ప్రధానుడు, అలాగనే ఇతడు రాజే. వాస్తవానికి ఇతడు రాజే దావీదు. కానీ ఇతడు తిరుగుబాటు చేస్తాడు. బిక్రీ కుమారుడు షబ్యా, అతడికి భావం లేదు. యెషయా కుమారుని అంత మనకు స్వాస్థ్యం అంత మాత్రము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ గుడాలోకి వెళ్ళిపోండి అని బాగా బుద్ధి ప్రకటన చేసినట్టు దావీదుని మీరు వెంబడిస్తున్నారేంటి? మనందరూ ఇశ్రాయేలు ప్రజలం. అసలు దావీదు ఎవడు? దావీదు తండ్రి ఎవడు? యెషయా ఎవడు అని పనికిమాలిన వాడైనటువంటి ఈ షబయ మాట్లాడాడు. అలాగే ఇశ్రాయేలు వారందరూ కూడా దావీదుని గురించి బిక్రీ కుమారుడైన షబను వెంబడించిరి. అయితే కొంతమంది మంచి వాళ్ళందరూ కూడా యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యోధా వారు దావీదును హత్తుకున్నారు. ఆ షబయ లాంటి కొనగలిగిన వారందరూ కూడా ఆడి వెంబడి వెళ్ళిపోయారు. కొంతకాలం అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి 20 వచ్చిన చూద్దాం. 20 యోవాబు నిర్మూలము చేయను, లయపరచను, అలాగున చేయను సంఘటన కానే కాదు. అంటే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. యోవాబు ఎవరు అంటే దావీదు దగ్గర సైన్యాధిపతి. ఎవరండి? దావీదు దగ్గర సైన్యాధిపతి. ఇప్పుడు బిక్రీ కుమారుడైనటువంటి షబయను చంపడానికి వాడు ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఎవరినైతే పోగుపెట్టుకుని వెళ్ళాడో అతన్ని చంపడానికి వెళ్ళాడు. ఒక స్త్రీ చూసింది. యోవాబును చూసి, అయ్యా మీరు ఎందుకు మా ప్రాంతానికి వస్తున్నారు? అసలు కారణం ఏంటి? మేమేం చేసామంటే, అప్పుడు యోవాబు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరిని నేనేమీ చేయను, మిమ్మల్ని ఎవరు నేను ఏమీ చేయను. ఆ బిక్రీ కుమారుడైన షబయను నాకు అప్పగించండి, వాడిని చంపడానికి మాత్రమే వచ్చాను అని అంటాడు. అక్కడ చూసినట్లయితే బిక్రీ కుమారుడు షబాను ఎఫ్రాయిం అనే కూడా ఒక రాజైన దావీదును ద్రోహం చేశాడు. మీరు వారిని మాత్రం నాకు అప్పగించండి, వాడే కావాలా, మీరందరూ నాకు అనవసరం అని దావీదు దగ్గరటువంటి సైన్యాధిపతి అయినటువంటి ఈ యొక్క యోవాబు అంటున్నాడు. అప్పుడు మన కిందకు వచ్చినట్లయితే ఆమె అంటుంది, ఒక స్త్రీ అంటుంది యోవాబుతో, చెప్తాము వాని తల ప్రాకారం పైనుండి పడవేయబడిన చెప్పి పోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలు జనులందరికీ తెలియచేయగా. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే, సరేనయ్యా అతని తల మీకు ఇచ్చేస్తాం, మా అందరికి చెబుతాను, వెళ్ళి ఆ వారందరితో మాట్లాడి ఇలా ఫలానా దావీదు సేవకుడైనటువంటి యోవాబు వచ్చాడు, షబయ అని అప్పగించాలంటున్నాడు, మరి నేను ఇచ్చేస్తానని చెప్పాను, తరలిస్తానని చెప్పాను, దానికి మీరేమంటారు అని ప్రజలందరితో చెప్పినప్పుడు వాళ్ళేమంటున్నారు? వారు బిక్రీ కుమారుడు షబయ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతను బాగా ఉద్దేశించిన తర్వాత జనులందరూ ఆ పట్టణం విడిచి ఎవరు గొడవలో పోయి యోవాబు యెరూషలేము రాజునందుకు తిరిగి వచ్చారు. అంటే ఇప్పుడు ఇతడు కూడా దావీదుపై తిరుగుబాటు చేయ, దావీదు మీదకి ఏమండి తిరుగుబాటు చేసి ప్రజలందరినీ తన వైపు తిప్పుకోనగా దేవుడు ఏం చేశాడంటే అతన్ని తనకు తానే తన ప్రజల ద్వారా చంపించేటట్టు చేశాడు. అంటే ఇప్పుడు దుర్మార్గతను బట్టి, అలాగనే దుష్టత్వాన్ని బట్టి, అలాగనే మోట్యాతనాన్ని బట్టి, అలాగనే పలికి మారినటువంటి ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళడం ద్వారా మనకు మనమే శిక్ష తెచ్చుకుంటున్నాం అన్నట్టే మనకు మళ్ళా ఈ కుటుంబాల గురించి మనం చదివితే మనకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు దావీదు ఉన్నాడు, ఇతడు సుబుద్ధి కలిగిన వాడు. దావీదు ఎలాంటి వాడండి? సుబుద్ధి కలిగిన వాడు. అలాగనే స్త్రీలలో సామెతల గ్రంథంలో 19:14 నేను చదువుతున్నాను, సుబుద్ధి గల భార్య దొరుకుట యెహోవా యొక్క దానం. సుబుద్ధి గల భార్య ఏమంటే, ఎంతోమంది భర్తలకి భార్యలు ఉంటారు, కానీ సుబుద్ధి గల భార్య దొరకడము అది అరుదు. సుబుద్ధి గల భార్య దొరుకుట అరుదు. ఒకవేళ సుబుద్ధి గల భార్య ఉందనుకోండి, యెహోవా భర్తకి దానంగా ఇచ్చాడని అర్థం. యెహోవా అతనికి దానంగా ఇచ్చిన అర్థం. ఎలాంటి ఎంతమంది సుబుద్ధి గల భార్యలు ఉన్నారు చెప్పండి అంటే చాలా కష్టం. 100%లో
ఒక 5% ఉండడం చాలా కష్టం. అలాంటి సుబుద్ధి గల భార్య ఏమండి దేవుడిచ్చిన గొప్ప దానం. ఇక్కడ అలాంటి భార్య నాబాలుకి దొరికింది. అలాంటి భార్య నాబాలుకి దొరికింది. మరి సంతోషించాలా? భార్యకు అనుకూలంగా ఉండాలా? అలాగే దేవునికి లోపడాలా? లేకుండా తన ప్రవర్తన మారడం లేదు, తన జీవితం మారడం లేదు, తన ఆలోచన మారడం లేదు, తన ఉద్దేశాలు మారడము లేదు. ధనాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. అలాగనే ప్రధానులను రాజులను తృణీకరిస్తున్నాడు. అలాగే దావీదుని కూడా తృణీకరించాడు. ఎవడు అని తృణీకరించి ఇప్పుడు ఈ వార్తల్ని ఈ 10 మంది కూడా దావీదుకి చెప్పాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు? బయలుదేరడం పదండి. 200 మందిని అక్కడ వచ్చేసి 400 మంది కత్తులను పట్టుకొని దావీదు కూడా తన కత్తి తీసి తన వరలో పెట్టుకొని ఇప్పుడు ఎవరి మీదకి వెళ్తున్నాడు? నాబాలు మీదకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? మేము మీకు మేలు చేశాం, మీ గొర్రెలను మీ మేకలను మీరు మంటలు వేస్తున్నప్పుడు మేము చుట్టూ గోడలా కాసాం, ఉపకారం చేసాం, మేము కొంచెం ఒక సహాయం చేయమని వేడుకుంటే మీరు సహాయం చేయట్లేదు కదా. దావీదెవడు, యెషయా కుమారుడు దావీదెవడు, వాడెవడు వీడెవడు అని మాట్లాడాడు కదా అని దావీదు ఇప్పుడు యుద్ధం చేయడానికి నాబాలు మీదకి వెళ్తామన్నాడు. ఇప్పుడు ఒక మనిషి వచ్చి, ఒక పనివాడు వచ్చి నాబాలు భార్య అయినటువంటి అబీగైలుతో అమ్మ 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 ఇలా మన యజమానైనటువంటి పనికిమాలు వాడేటువంటి అంటాడు, సంబోధిస్తుంది. అక్కడ ఒకసారి మాట చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి 18వ అధ్యాయంలో అమ్మా ఎక్కడమ్మా 14వ చూసి పనివాడు నాబాలు భార్య అబీగైలుతో ఇట్లేను అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుతుంటే దూతలను పంపించగా అతను వారితో కఠినంగా మాట్లాడాడు. అయితే ఆ మనుషులు మనకెంతో ఉపకారం చేశారు, మనకెంతో ఉపకారం చేశారు. మేము పొలంలో వారి మధ్యన సంచరించుకున్నంత సేపు కూడా మాకు అపాయం కానీ నష్టం కానీ సంభవించలేదు. మేము గొర్రెలు కాయుచున్నంత సేపు వారు రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంత అవసరం? దావీది సేవకులకి. కానీ అక్కడ అరణ్యంలో మేలు చేస్తున్నారు. నాబాలు పనివారికి, గొర్రెలకు, మేకలకు రాత్రి లేదు, పగలని లేదు, చుట్టూ ప్రాకారాలుగా ఉన్నారు. అయితే మా యజమానుడికి అతని ఇంటి వారికి వాడు కీడి చేయించున్నాడు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిందని బహు జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడినవాడు, ఎవడు చెప్పినా ఎండం లేదు. అలాంటి ఏమంటారు? పనికి మాలిన వాడు అని అర్థం. ఎవడు దుష్టుడు అని అర్థం, మోటువాడు అని అర్థం, దుర్మార్గుడని అర్థం. ఎవరు చెప్పినట్లేదు, ఎందరు చెప్తున్నారు. దావీదండి సౌలు అలాగనే ఆ యుద్ధంలో గొలియాతుని చంపాడు, బలవంతుడు, సూర్యుడు, దావీదుని ఎవరు ఏం చేయలేరు అని ఎన్ని చెప్పినా వినడం లేదు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ 18 చదివినట్లు అందుకు అబీగైలు ఈ నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరు పడలను గార్ధబొమ్మ వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబొమ్మ ఎక్కి అలా ఆమె వెళుతూ ఉంది. అంటే ఇప్పుడు ఒక మంచి ఆలోచన, సుబుద్ధి, ఒక మంచి లక్షణం. ఇప్పుడు అతను కోపంతో వస్తున్నాడు. రాజు 400 మంది సైనికులు పనివారు కత్తులు పట్టుకుని వస్తున్నారు. వస్తే ఇప్పుడు నాబాలు ఇంట్లో ఒక మగ పిల్లలు కూడా ఉండకుండా సర్వనాశనం చేయడానికి బయలుదేరి వస్తున్నారు. ఇప్పుడు ఏమేం చేస్తుంది?
కొంతమంది పనివారిని పిలిచి తన భర్తతో ఏమీ చెప్పకుండా వెంటనే బహుమానం గిఫ్ట్లు తీసుకెళ్తుంది. అవేం చిన్నవి కాదండి. 200 రొట్టెలు, 2 ద్రాక్ష తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలను, 200 అంజూరు పడలను గాడిదల మీద వేయించి, గాడిద మీద వేయించి, మీరు నాకంటే ముందు పడండి, నేను కూడా గాడిద దగ్గర వెనకాలే వస్తాను అనుకొని చెప్పేసి బయలుదేరి వెళుతున్నట్టు మనము చూడగలము. మొత్తానికి వాళ్ళంటి చూస్తున్నారు, ఈ వింటున్నట్టు వెళ్తుంది. వెంటనే 23వ వచనంలో చూస్తున్నట్లయితే అబిగయలు దావీదును కనుగొని గార్ధపం మీద నుండి దిగి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని ఇట్లనెను. ఇప్పుడు ఏం చేస్తుంది? క్షమాపణ పెడుతుంది. ఇతడు రాజు. దావీదు ఎవరండి? రాజు, ప్రధానమైన వాడు, గొప్పవాడు. అయితే ఇప్పుడు అతను కోపంతో వస్తున్నాడు కనుక, తన భర్త తన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు కనుక బహుమానులు తీసుకెళ్తూ అతను ఎదురుపడగానే అతను కనుగొంది. ఎలా వచ్చి తప్పిడిపోతే వచ్చి మొత్తం భర్త, పిల్లలు, కుటుంబం అంతా సర్వనాశనం అయిపోద్ది. కనుగొని వెతికి దావీదు కనబడగానే త్వరగా గాడి మీద దిగిపోయి అతని కాళ్ళు పట్టుకొని నమస్కారం పట్టుకొని క్షమించమని వేడుకుంటూ ఉంది. ఒక్కసారి నా మాట ఆలకించండి. నా ఏలినవాడ అన్నదంటే ఏంటి అర్థం? దావీదు రాజు. నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలును అతను లక్ష్య పెట్టద్దు. అతని పేరు అతని గుణములను సూచించున్నది. అతని పేరు నాబాలు. మోటుతనం అతని గుణములు చెబుతున్న భర్త గురించి అయ్యా అని క్షమించమని చెబుతూ తన భర్తలో ఉన్నటువంటి లోపాలని తెలియజేస్తుంది. అతడు దుష్టుడు, అతని మాటలు లక్ష్య పెట్టద్దు, అతని పేరుకి తగ్గట్టు అతని గుణం ఏంటంటే చాలా భయంకరమైనటువంటి మోటుతనమైన గుణము, మొరటివాడు అని చెప్పి బ్రతిమాడుతుంది. ఇప్పుడు 26వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, నా ఏలినవాడ యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నా మొదల వలె ముందును కాక అని చెబుతూ, అయితే నేను నా ఏలినవాడవకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను, అయితే నేను నా ఏలినవాడవకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవకు నిన్ను వెంబడించి పని వారికి ఇప్పించి నీ దాసురాలు నేను నా తప్పు క్షమించు. మీరు పని వారిని పంపించారు కదా, మీరు అడిగారు కదా, ఇదిగోండి ఈ బహుమానం అంతా కూడా ఈ బహుమానం అంతా కూడా మీకు అప్పగిస్తున్నాను, తీసుకుని వెళ్ళండి, మీ పని వారికి తీసుకెళ్ళండి, అలాగే నా తప్పు క్షమించండి, నీ దాసురాలని నేను నా ఏలినవాడు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు కనుక నా ఏలినవాడు నీవు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును, నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయం కలగకుండాను, నువ్వు బ్రతుకు దినములన్నిటిలో నీకు అపాయం కలగకుండాను, నిన్ను హింసించుగాను, నీ ప్రాణము తీటుగాను ఎవరైనా ఉద్దేశించిన నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడిని యెహోవా యొద్దనున్న జీవపు మోటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయను. నీకే అపాయం జరగదయ్యా, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడయ్యా. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరేస్తాడు. అంటే ఒడిసెలతో రాయ గొలియాతును చంపినప్పుడు దావీదు ఒడిసెలతో రాయి విసిరి చంపాడు కదా, నువ్వు అంత శక్తివంతుడు అయ్యా, నేను ఎవరు ఏమీ చేయలేరు, అనేక మంది శత్రువులు నువ్వు చంపుతావు, విసిరేస్తావు, రాయిని ఎలా విసిరి చంపేస్తావో గొలియాతుని అని తన బ్యాక్గ్రౌండ్ గురించి చెబుతుంది. ఇప్పుడు ఏమంటే దావీదు విన్నాడు, కీడు చేస్తూ వచ్చినాడు. దావీదు తన మనసు మార్చుకొని తిరిగి వెళ్ళిపోతున్నట్టు మనం చూడగలము. ఆ తర్వాత ఇంటికి వచ్చింది. నాబాలు ఏం చేస్తున్నాడు? చక్కగా
మందు కొట్టేసి ఏమండి ఆ రాత్రంతా ఉన్నాడు. ఆ రాత్రంతా తన భర్త ఏమి మాట్లాడలేదు. తెల్లవారుగానే లేచి అప్పుడు మాట్లాడు 37 వచ్చిన ఉదయం నాబాలుకు మత్తు తగ్గినప్పుడు, అంటే రాత్రంతా మత్తు మీద ఉన్నాడు. ఎందుకంటే ధనవంతుడు కనుక, భాగ్యవంతుడు కనుక అతను రాత్రంతా మద్యాన్ని సేవించి మందు తాగి మత్తుల్లో ఉన్నాడు. ఆ రాత్రి ఏమీ చెప్పలేదు. ఉదయమైన తర్వాత ఆ మత్తు దిగిపోయిన తర్వాత అతని భార్య దగ్గరికి వచ్చి ఈ సంగతులు తెలియజెప్తుంది. భయముతో అతని గుండెలు మరి ఏ సంగతులు, పలానా పలానా దావీదు నువ్వు అన్నావు కదా, దావీదు మన యజమానుడు, అతడు అతని పనివారు మన కుటుంబాన్ని మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి వచ్చాడు. ఈ పాటికి మీరు చనిపోయి ఉండేవాళ్ళు, మన పిల్లలు చనిపోయి ఉండేవారు, మనమంతా చనిపోయి ఉండేవాళ్ళు మనం చెప్పగానే అతను గుండె పగిలిపోయిందట. అంటే ఏమొచ్చి ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు. నరాలు బిగిసిపోయాట. నరాలు ఏమైపోయాయండి, రాతి వల్లే బిగిసిపోయాట. అతను రాతి వల్లే మనిషి ఎలా ఉండిపోయాడు. అంటే అంత ప్రమాదం అయిపోవలసిందా? అవునండి, అంత ప్రమాదము జరగవలసింది అని చెప్పింది. అయితే 38 వచ్చి చదివి ముగించుకున్నాం. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. 10 రోజుల తర్వాత, అంటే 10 రోజుల ముందు చచ్చిపోవలసిన వాడు 10 రోజులే బ్రతికాడు. ఆ తర్వాత దేవుడు జోక్యం చేసుకున్నాడు. దావీదుని చంపించకుండా దేవుడే జోక్యం చేసుకొని అతను చేసినటువంటి అపరాధాన్ని బట్టి, కీడుని బట్టి దేవుడు ఈ నాబాల్ని మొత్తేశాడు. అక్కడ బిక్రీ కుమారుడు అనేటువంటి షబియాను ఎవరు చెప్పారు? దావీదు చంపలేదు. మరలా అలాగే సైన్యాధిపతి యోవాబు చంపలేదు. వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళే తల తీసేసి కింద పడేశారు. అంటే ఏమంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఒక మంచి సుబుద్ధి కలిగిన వారుగా మనం బ్రతికితే ఎప్పుడూ మనకి మంచే జరుగుతుంది, మనకి చెడు మాత్రము జరగదు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అదే పనికిమాలినవారుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా, ఏమన్నా ముఖ్యతరంగా పరస్పరంగా బ్రతికినట్లయితే మనం చేసిన పాపానికి మనకు శిక్ష వస్తుంది అన్నట్టు మనము ఆలోచించగలము. ఇక్కడ దావీదు తన జీవితంలో సుబుద్ధి కలిగి జీవించడం ద్వారా దావీదుకి ఎప్పుడు పడితే అప్పుడు సౌలు భయపడుతూనే వచ్చాడు. అతని లక్షణాలను బట్టి, మంచి గుణాన్ని బట్టి భయం, అలాగే సుబుద్ధి కలిగి ఉండడం ద్వారా దేవుడు అతనికి తోడుగానే ఉండి వచ్చాడు. అంటే సుబుద్ధి కలిగి మంచిగా భర్త అయిన భార్య బ్రతికితే యువతల సమాజం నుండి మనకి ధైర్యం ఉంటుంది, అలాగే దేవుని సహాయం కూడా ఉంటుంది. అలాగనే అబీగేలు బ్రతికింది, అలాగే దావీదు కూడా బ్రతికాడు. ఇక్కడ ఈ నాబాలు కూడా దుర్మార్గుడిగా, పనికిమాలినవాడు బ్రతికాడు, మరణం వచ్చింది. అవతల బిక్రీ కుమారుడు షబా కూడా పనికిమాలినవాడిగా దావీదు తిరుగుబాటు చేశాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. కనుక దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మన కుటుంబాల్లో కీడు చేసేవారుగా కాక ఎవరికైనాను మేలు చేసేవారుగా ఉండాలి. ఉపకారానికి ఉపకారమే చేయాలి, కీడు చేయకూడదు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఏమండి, ఇక్కడ దావీదుని దేవుడు గొప్ప చేసినాడు. తర్వాత మరలా దావీదు ఏం చేస్తాడంటే అబీగేలు దగ్గర పంపించి అబీగేలుని పెళ్లి చేసుకున్నట్టు మనకు కనబడుతుంది. అబీగేలుని పెళ్లి చేసుకున్న కుమారుని అన్నట్టు కూడా మనకు కనబడుతుంది. ఇలా ఉన్న ఏమండి, మరి వారు ఉన్నటువంటి సుబుద్ధిని బట్టి వారి కుటుంబాల్లో వారికి మేలు జరుగుతుంటే మనకు కనబడుతుంది. ఎంతకన్నా గొప్ప సహాయం అనేది మనకి 2000 సంవత్సరాల యేసు క్రీస్తు ఆ శిలువ మీద ఆయన మన పాపాలను క్షమించడం ద్వారా ఆయన మనకి ఏమండి, ఆయన మరణించి మనం చక్కగా ఈ భూమి మీద బ్రతికేటట్టు, చనిపోయిన తర్వాత పరలోకంలో చేరేటట్టు ఆయన మనందరి గొప్ప కార్యం చేసి యేసు క్రీస్తు వారు శిలువ మీద. మరి ఆయన త్యాగం, ఆయన ప్రేమ మనం గ్రహించామండి. దావీదుని గురించి ఈ అబీగేలు గ్రహించి తన ప్రాణాన్ని కాపాడుకుంది, తన పిల్లల్ని సంరక్షించుకుంది, తన కుటుంబాన్ని సంరక్షించుకుంది. అలాగనే మనకేమర్థమవుతుంది, యేసుక్రీస్తుని మనం శరణ పెడుతున్నట్లయితే, యేసుక్రీస్తుని మన పాపాలు ఒప్పుకున్నట్లయితే, మనము సరిచేయబడినట్లయితే
మనకి భూమి మీద మన కుటుంబం చక్కగా ఉంటుంది. అలాగే చనిపోయిన తర్వాత పరలోకానికి కూడా మనం చేరడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తాడు. అలా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.